మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో యువ న్యాయవాది స్వప్నను సోదరుడి మెడపై నరికి చంపేశాడు. 4 ఎకరాల భూమి కోసం తన సొంత చెల్లినే చంపించాడు. తోడబుట్టిన చెల్లిని చంపడానికి ఒక అన్న సుపారీ ఇచ్చాడంటే ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని కేతిరెడ్డిపల్లిలో జరిగిన ఈ ఘోరం వింటే మనుషుల మీద నమ్మకమే పోతుంది. ఇక్కడ 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లి తనకున్న ఆస్తిలో కొడుకు రాజుకి 6 ఎకరాలు, కూతురు స్వప్నకి 4 ఎకరాలు పంచి ఇచ్చింది. నిజానికి స్వప్న ఒక లాయర్, అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉంది. కానీ ఆమెకు ఆ 4 ఎకరాల భూమి దక్కడం అన్న రాజుకి అస్సలు నచ్చలేదు. ఆ భూమిని ఆమె సర్వే చేయించడం మొదలు పెట్టగానే అతనిలో ఉన్న ఆస్తి పిచ్చి పతాక స్థాయికి చేరుకుంది. బుధవారం ఉదయం పొలం దగ్గర సర్వే పనులు జరుగుతున్నప్పుడు రాజు తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. మాట పెరిగింది. క్షణికావేశంతో సొంత అన్నాని కూడా చూడకుండా బయట వ్యక్తులతో కలిసి తన సొంత చెల్లెల మీద కత్తులు గొడ్డలతో విచక్షణారహితంగా దాడి చేశాడు. న్యాయం కోసం పోరాడే ఒక లాయర్ తన సొంత అన్న చేతిలోనే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచింది. ఆస్తి కోసం కన్నతల్లిని, తోడబుట్టిన వాళ్ళని చంపేసే ఈ దారుణమైన మనస్తత్వం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కాగితాల మీద రాసి ఉన్న భూమి కోసం కళ్ళ ముందే తిరిగే ప్రాణాలని బలి తీసుకోవడం ఎంతవరకు న్యాయం? మనం చనిపోయాక ఒక గజం భూమిని కూడా వెంట తీసుకెళ్లలేము. కానీ ఆ కొంచెం ఆస్తి కోసం బంధాలను మంటగలుపుతున్నాం. న్యాయం చెప్పాల్సిన లాయర్కే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్ళనే చంపే ఈ దారుణమైన మనస్తత్వంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆలోచించేలా దీన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు వాల్యుబుల్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.